వాళ్ళను అన్యాయం చేసింది. నేను ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. మొన్న చర్చలో కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో 25% పాఠశాలలో బాలికలకు మరుగుదొడ్లు లేవు. టీచర్లు నానా అవస్థపడ్డరు. టాయిలెట్ సౌకర్యం లేక బాలికలు కానీ టీచర్లు కానీ మహిళలు కానీ ఎంతో అవస్థకు గురి కాబడి వాళ్ళ ఆత్మగౌరవం ఈ 10 సంవత్సరాల్లో వీరికి కనబడలే. కానీ ఇద్దరు మహిళలను ఏమో అన్నారని చెప్పి, ముఖ్యమంత్రి గారు అన్నారని చెప్పి, ఆ ఇద్దరు శాసనసభ్యురాళ్ళ ఆత్మగౌరవం భంగం కలిగిందని చెప్పి ఈరోజు 2 రోజులు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు శాసనసభలో మాకు మేలు జరుగుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కుంటి సాకులు చెప్పి 2 రోజులు సభా సమయాన్ని వృధా చేసి తెలంగాణ భవిష్యత్తుకు కీలకమైన మూలమైన ఒక బిల్లులో చర్చకు పాల్గొనకుండా వారు చేసిన నానాయాగి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇద్దరి కోసం 30 లక్షల మంది విద్యార్థులను యువకులను వాళ్ళ భవిష్యత్తును బలిపెట్టిండ్రు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. ఇంకా వాళ్లకు బుద్ధి రావట్లే. విద్యార్థులు యువకులు కలిసి ఈ ప్రభుత్వం వద్దని చెప్పి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని దింపేసినా ఇంకా ఆ విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడట్లేదు. స్వీయ రాజకీయ ప్రయోజనాల గురించే ఆ కుటుంబం ఆలోచిస్తూ ఉంది. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ శాసనసభ వేదికలో ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ప్రజల సమస్యల మీద చర్చ పెడతా ఉన్నారు, ఎవరు ప్రజా సమస్యలను చర్చలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈ 2 రోజుల్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎటువంటి ప్రజా సమస్యను ఈ శాసనసభలో చర్చ పెట్టదలుచుకోలే. అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా శిఖండి పాత్ర పోషించి ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమాలు తీసుకోవాలనుకున్నా అడ్డుపుల్ల వేస్తూ ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ అంశం. అంతేకాదు 50 ఏళ్ల పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వ కృషి వల్ల, ఎందరో బలిదానం వల్ల, దళిత బిడ్డల బలిదానం వల్ల గత ప్రభుత్వాలు, అప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, అన్ని రకాలుగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సపోర్ట్ చేస్తే సుప్రీంకోర్టులో సమర్థుడైన న్యాయవాదిని పెట్టి సమర్థవంతంగా కేసును వినిపించి ఈరోజు డివిజన్ బెంచ్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది పండుగ రోజు. మా దళిత బిడ్డలకు ఈరోజు పండుగ రోజు. తెలంగాణ రాష్ట్రమంతా సంబరాలు చేస్తుంటే ఆ సంబరాలకు దూరంగా శోకాలు పెడుతున్నారు. అసెంబ్లీలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. ఆ లక్షల మంది దళిత బిడ్డల ఆనందంలో వీళ్ళు పాలు పంచుకోవట్లేదు. ఎందుకంటే దళితులు అంటేనే వీళ్ళ కోపం. దళితుల ముఖాల్లో చిరునవ్వు చూడొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా యాచించే స్థాయిలో ఉండాలి కానీ శాసించే స్థాయిలో ఉండకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఈరోజు ఒకటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సభాపతి ఒక దళిత వర్గానికి చెందిన మేధావి, నెమ్మది